హలో వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళైతే మా ఇంట్లో వరలక్ష్మి వ్రతాన్ని ఎలా చేసుకుంటున్నాం అనేది మీకు చూపించేద్దామని వచ్చేసానండి. ఫస్ట్ టైం ఇప్పుడు ఫ్లాట్స్లో ఉండే వాళ్ళకి ముగ్గులు వేసుకోవాలంటే అబ్బా ఎవరైనా తొక్కేస్తారు తుడిచేస్తారని ఒక భయం ఉంటుంది. సో నేను ఫస్ట్ టైం మా ఇంటి ముందు ముగ్గు అనేది వేయడం స్టార్ట్ చేసాం. అది కూడా ఇప్పుడు ట్రెండ్ అవుతున్నట్టు పసుపుతో వేస్తున్నారు కదా, అలానే నేను కూడా ట్రై చేశాను అనమాట. అండ్ మా ఇంట్లో ఆల్రెడీ ముగ్గున్న ప్లేట్స్ అమ్ముతారు కదా డిజైన్స్, అలాంటి ప్లేట్స్ అనేవి తీసుకున్నాం. సో కింద అనేది పసుపు అల్లి సో మిగతా ఆ ప్లేట్ పెట్టి డిజైన్ చేద్దామని చెప్పేసి ఫిక్స్ అయ్యామన్నమాట. ఫస్ట్ అయితే ముగ్గేద్దాం అనుకున్నాం, మళ్ళీ అది ఉంది కదా అని ఒక ఐడియా వచ్చి ఎప్పుడు యూజ్ చేయలేదు కొన్నప్పటి నుంచి. అండ్ మోడర్న్ కల్చర్కి తగ్గట్టు మోడర్న్ నాకు చేతితో వేయడం వచ్చినా కూడా ఉన్నాయి కదా యూజ్ చేద్దామని చెప్పేసి ఇలా గడపకైతే ఇలా డిజైన్ చేసేసాము. మధ్యలో అది వచ్చేసి స్టక్ అవుతూ ఉండే అనమాట. సో అది కొంచెం కష్టం అనిపించింది. ఇంకా ఏదో వచ్చినట్టు అలా ఇలా వేసేసామన్నమాట. మధ్యలో మా మమ్మీ కూడా వేస్తుంది. ఇదైతే మాత్రం మనం ఇలా ప్లేట్ పెట్టేసి దానిపైన మొత్తం ముగ్గంతా ప్రాపర్గా డిజైన్ ఉన్న చోట వేసుకోవాలి. మా పాప అయితే నేను పెడతా అని స్టిగ్గర్ రెడీ అయిపోతుంది అనమాట. ప్రతిదానికి నేను ఉన్నా అంటది. ముగ్గు అయితే మాత్రం చాలా బాగా వచ్చిందండి. మనం ఎంత పర్ఫెక్ట్గా డిజైన్ చేసుకుంటాం అనేది మన చేతితో కూడా అంత మంచిగా రాదన్నమాట. తర్వాత అయితే మా అమ్మవారిని ఎలా రెడీ చేశాను అనేది ఈ వీడియోలో కూడా చూపించాను. మేమైతే ఎవ్రీ టైం నార్మల్గా శారీ కట్టుకుని అమ్మవారి ముఖం పెట్టి మామూలుగా డెకరేట్ చేస్తాం. ఈసారి గాజుల మాల అండ్ పుష్పములు పెట్టుకునే స్టాండ్స్ ఇవన్నీ కూడా ఆర్డర్ చేసాము. అండ్ మాకు ఆల్రెడీ సపరేట్ పూజా రూమ్ ఉంది అనమాట. సో దానికోసం నీట్గా డెకరేట్ చేసుకున్నాము. కింద వచ్చేసి టేబుల్ వేసుకొని కలశం పెట్టుకొని అక్కడ అమ్మవారి ఫోటో పెట్టుకొని మనకి వెండి విగ్రహాలు ఉంటాయి కదా అవన్నీ పెట్టుకొని అయితే పూజ స్టార్ట్ చేస్తాము. చాలా ప్రశాంతంగా జరిగింది. ఎప్పుడు కొంచెం కంగారుగా అయ్యే పూజ ఈసారి చాలా బాగా జరిగిందనమాట. మేము పూజను బాగా ఎంజాయ్ చేస్తూ చేసుకున్నాము. పూజ అయిపోయిన తర్వాత తోరణం అనేది ప్రిపేర్ చేసింది పూజ టైంలో మా మమ్మీ. ఇంకా ఆ తోరణం ఒకరికొకరం కట్టుకున్నాము. అది వచ్చేసి అందరికీ తెలుసు కదా, 9 పోగులతో 9 ముళ్ళు వేసి చేయాలి. ఫ్లవర్స్ పెట్టుకున్నాం, ఫ్లవర్స్ ఆకులు ఇవన్నీ పెట్టుకున్నాం. మా పాపను కూడా నీట్గా కట్టేసామన్నమాట. తనైతే అసలు ఫుల్ ఏంటిది బాబు అన్నట్టు చూస్తుంది ఫస్ట్ టైం. మా మమ్మీ ఒక పక్క అంత పొగ వేయడం కోసం రెడీ చేసింది ముగ్గుల్ని. అండ్ ఫుల్ ఇల్లంతా పొగ అయితే వేసాము. మొత్తం ఇల్లంతా పొగ అయితే వేసేసి నేనైతే ఇంకా మా అమ్మకి ఎప్పుడు నేను అమ్మవారికి ఒక వాయనం మా మమ్మీకి ఒక వాయనం ఇస్తానమాట. సో మా మమ్మీకి వాయనం ఇచ్చేసి ఆశీర్వాదం తీసుకుని హారతి ఇచ్చేసి ఇలా మా పూజ అయితే జరిగిందండి. మీ ఇంట్లో పూజ ఎలా జరిగింది అనేది కామెంట్స్లో మెన్షన్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.